వాక్య దర్శన వీక్షకులకు, దైవమందిర విశ్వాసులకు, దేవుని ప్రజలైన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు, క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్. సమయంలో దేవుడు మనకి ఈ రాత్రి ఒక అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు సమర్పణ చేయమన్నాడా అన్న ఒక ప్రశ్న క్రైస్తవ లోకంలో ఉంది. ఆ విషయం గురించే దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. సమర్పణ ఖచ్చితంగా చేయమన్నాడు దేవుడు. సజీవ యాగంగా మీ దేహాల్ని సమర్పించుకోమని చెప్తున్నాడు. చూడండి, అక్కడ సమర్పణ అంటే మనల్ని మనం అప్పగించుకునుట, మనల్ని మనం సరిచేసుకుని దేవునికి ఇష్టమైన పాత్రగా మనమే మలుచుకోవాలి కదా. చాలామంది ఏమంటారు, దేవుని ఆలోచన ఎరిగినప్పుడు ఆయనకి ఇష్టమైన పాత్రగా మనమే మలుచుకోవాలి. ఒక కుమారుడు కలిగి ఉన్నప్పుడు వాడు ఏ డ్రెస్ కొంటే ఇష్టపడతాడో ఆలోచన మనకు తెలిసినప్పుడు ఆ డ్రెస్ కొనడానికి మనం ప్రయత్నం చేస్తే దాన్ని బట్టి వాడు సంతోషిస్తాడు, అంతే కదండి. అలాగే తండ్రి అనే దేవుని ఆలోచన ఎరుగున్న మనం ఏ విధంగా ఏ విషయంలో సమర్పించుకుంటే ఆయన ఇష్టపడతాడో మనం తెలుసుకోవాలి. 3 విషయాల్లో సమర్పణ కలిగి ఉండాలి దేవుని సందులో. లోకము విషయంలో సమర్పణ కలిగి ఉండాలి, దేహము విషయంలో సమర్పణ కలిగి ఉండాలి, ఏమండి, హృదయం విషయంలో కూడా సమర్పణ కలిగి ఉండాలి. లోకము విషయంలో సమర్పణ అంటే ఏంటి? లోకము స్నేహము దేవునికి వైరము. కాబట్టి ఈ లోక స్నేహం దేవునికి వైరం కనుక మనం శత్రువు అయిపోతాం. కనుక మనం దేవునికి ఇంకా మిత్రులుగా ఉండాలంటే, స్నేహితులుగా ఉండాలంటే ఈ లోక స్నేహము వైరం అని తెలుసుకుని లోకంతో స్నేహము చేయకూడదు. లోకం అంటే మనకు చూసే చెట్లు, ఆకాశం, భూమి, అది కాదు. లోకస్తులైన మనుషులతో స్నేహం కలిగి ఉండకూడదు. మాట్లాడచ్చు, అభిమానించవచ్చు, గౌరవించవచ్చు, కానీ వాళ్ళు అనుసరించే మార్గాలను అనుసరించకూడదు. లోకస్తులు ఈ లోక సంబంధమైన సంపాదన సంపాదించుకోవాలని ప్రయాసపడతారు, ఈ లోకాన్ని కూడబెట్టుకోవాలని ప్రయాసపడతారు, ఈ లోకాధికారం కావాలని ప్రయాసపడతారు. దానికోసం ఎన్నెన్నో మోసములు చేస్తారు, ఎంతమందినో కష్టపెడతారు, ఎంతమందినో మాయ చేస్తారు. ఏమి చేసినా సరే అది మాయగా, అన్యాయంగా వారికి కనబడదు. వారి మార్గం సరైనదిగా కనబడుతుంది వాళ్ళకి. కానీ తుదకి మరణానికి తీసుకెళ్తున్న సంగతి వారి ఎరుగకయే పాపము చేస్తూ, ఎరుగురికయే మోసములు చేస్తూ వారి మనసులో ఉన్నటువంటి లోకానుసారమైన ఇచ్చను, వాంఛను తీర్చుకుంటానికి ముందుకెళ్తుంటారు. అట్టి వారితో మన స్నేహము చేయకూడదు. అదండి, వారి ఆలోచనల ప్రకారం నడవకూడదు. వారితో కలిసి ఉన్నా, మాట్లాడినా, వారి పక్కనే ఉన్నా దేవుని ఆలోచన నెరవేర్చాలి. ఎందుకంటే లోకము దాని ఆశ గతించిపోతుంది, అది నిలిచుండేది కాదు. దేవుని రాజ్యం నిత్యము నిలిచుంటుందండి. కనుక దేవుని సందులో ఒకవేళ ఒక అధికారాన్ని సంపాదించుకునేందుకు ఒక 5 ఏళ్ళ పాటు ఉంటుంది, తర్వాత పోతుంది. ఆ తర్వాత గౌరవం కూడా పోతుంది. కొంత ఆస్తి సంపాదించుకునేందుకో వెర్రవీకి వ్యసనాపరుడైపోయి అనేకుల్ని అనుభవించాలని దురాశ, వాంఛ కలిగి ఉన్నాడనుకో ఆస్తికత్త పాడవుతుంది, శరీరానికి రోగం వస్తుంది, మంచాన పడినప్పుడు, వ్యాధి బారిన పడినప్పుడు అతను హేళన చేయబడతాడు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి లోక స్నేహము దేవునికి వైరము. అది నిన్ను పాడు చేస్తుంది, నిన్ను మభ్య పెడుతుంది, మాయ చేస్తుంది, భ్రమపరుస్తుంది లోకం. కాబట్టి మొట్టమొదటిగా లోకం విషయంలో ఏమై ఉండాలి? యేసుక్రీస్తు లోకంలోనే జీవించాడు 33.5 సంవత్సరాలు. కానీ ఎక్కడ కూడా లోకానుసారంగా ఆయన జీవించలేదు, ఆత్మానుసారంగానే జీవించాడు. మన వాళ్ళే ఆకలి కలిగి ఉన్నాడు, దాహం కలిగి ఉన్నాడు, కన్నీరు కార్చాడు. లాజరు చనిపోయినప్పుడు, కొంతమంది చనిపోయినప్పుడు బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు, ఏమండి, అన్నీ కలిగి ఉన్నాడు, శరీరంతో కలిగి ఉన్నాడు. కానీ ఈ శరీరమును ఈ లోకమునకు ఎంత మాత్రం కూడా అంటనివ్వలేదు. ఆయన పరలోకం నుంచి ఎలాగొచ్చాడు, ఈ లోకంలో కూడా అలాగే జీవించాడు. పరలోక రాజ్య సంబంధిగా ఉన్నాడు తప్ప ఈ లోక సంబంధిగా ఆయన జీవించలేదు. ఆమేన్. కాబట్టి నువ్వు రాజులకు రాజు అంటే అవును, నేను రాజుని అని లోకస్తులు చెప్పినట్టుగా చెప్పలేదైనా, నువ్వు అన్నట్లే అన్నాడంతే. ఆయన ఏ రాజు గురించి మాట్లాడాడు? దేవుని రాజ్యం గురించి, రాజు గురించి మాట్లాడాడు ఆయన.
ఈయన ఏ రాజు గురించి అడిగాడు? ఈ లోక సంబంధమైన రాజు గురించి అడిగాడు. ఆమేన్. కాబట్టి దేవుని సంధానంలో మనం ఎప్పుడు కూడా లోక విషయంలో సమర్పణ కలిగి ఉండాలి. రెండోది, దేహం విషయంలో సమర్పణ కలిగి ఉండాలి. దేహం విషయంలో సమర్పణ అంటే చాలామంది కూడా సమర్పణ అంటే వస్తువులు తీసేస్తారు. హృదయంలో ఉన్న పగని, ద్వేషాన్ని, కలహాన్ని, శరీర ఇచ్చల్ని, శరీర వాంఛలు తీసుకోరు. వాళ్ళు వాంచి ఎవరి మీద తీర్చుకుంటారు? వాళ్ళ పిల్లల మీద తీర్చుకుంటారు. వాళ్ళ పిల్లలకు చేయిస్తారు వస్తువులు. వాళ్ళు అందంగా కనబడితే వీళ్ళు చూసి ఆనందిస్తారు. ఏమండి, హృదయంలో మరి తీసుకోలేకపోబట్టే కదా తన ఆనందాన్ని, తన అందాన్ని తన కుమార్తెలు చూసుకుని ఇష్టపడుతుంది. అలాంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అది దేవునికి ఇష్టం కాదు. సమర్పించుకోవడం అంటే నీ హృదయంలో నువ్వు సమర్పించుకుంటే నీ పిల్లలను కూడా సమర్పిస్తావు, వాళ్ళ అలంకరణ సమర్పిస్తావు. నీ హృదయాన్ని సమర్పించుకోవాలి ముందు. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది, మోసకరమైంది. అది నిన్ను మోసపరుస్తుంది, నీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా నీ దేహాన్ని సమర్పించుకోవాలంటే నీ హృదయాన్ని సమర్పించుకోవాలి. నీ హృదయాన్ని సమర్పించుకోకుండా నీ దేహాన్ని సమర్పించుకోలేవు. ఈ రెండింటిని సమర్పించుకోకుండా లోకానికి వేరే జీవించలేవు. ఆమేన్. కాబట్టి మనం ఇట్టి మీద సమర్పణ కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం. ఆదికాండం 32 అధ్యాయం చూడండి. ఆదికాండం 32 అధ్యాయము 27, 29 వచనాలు చదువుతాను, వినండి. 27, 28, 29. అక్కడ ఆయన నీ పేరేమని అడుగుగా యాకోబు అని చెప్పాను. అతడు నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుచుదు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమను. అందుకైనా నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. సరే, ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? ఈయన యాకోబు కోసం మాట్లాడుతున్నాడండి. యాకోబు ఎక్కడ సమర్పించుకున్నాడు? యాకోబు ఎక్కడ సమర్పించుకున్నాడంటే ఆయన తనందమైనటువంటి ఏశావుకు భయపడి పద్దనరాములో ఉన్నటువంటి మేనమామైన నాబాలు ఇంటికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఒక రాత్రి చీకటి అయినందున అక్కడ ఆయన ఏం చేశాడు? అక్కడ ఒక రాయి తీసి బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనం చూశాడు. భూమికి ఆకాశంకు నుచ్చునుంది. ఆ నుచ్చిన మీద అనేక మంది ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఆమేన్. అంటే అక్కడ ప్రార్థన చేసినప్పుడు తనకి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది, ఎందుకు పారిపోవాల్సి వస్తుంది, ఎందుకు తల్లి చెప్పినప్పుడు మోసకరమైన మాటని విన్నాడు, ఆ స్థితిని అంతా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసినప్పుడు అక్కడ మరలా దేవుడు మాట్లాడాడు. ఏమని? ఇదిగో నీ ప్రయాణమంతలో నీకు నేను తోడై ఉంటాను, మరలా నీ స్వజనీయతకు నిన్ను చేరుస్తాను అని చెప్పడం లేదా? చెప్పినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈయన మరలా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడు ప్రార్థన ఇది? ఈ ప్రార్థన ఎప్పుడు జరుగుతుంది? ఇది దేవునితో పోరాడి ఎప్పుడు గెలిచాడు? మనుషులతో పోరాడి గెలిచావు, దేవునితో కూడా నువ్వు పోరాడి గెలిచావు. కాబట్టి ఇక నీ పేరు యాకోబు కానే కాదు, ఇశ్రాయేల్ అంటున్నాడు. ఏమండి, ఎవరితో పోరాడి గెలిచాడు? ఏశావు యాకోబుల మధ్య పగాద్వేషం ఉండేది. పోరాటంలో ఏశావు యాకోబుని చంపివేయాలని ప్రయాణము చేశాడు. అక్కడ కూడా 7 మార్లు ప్రార్థన చేసి మరి అక్కడ ఏం చేశాడు? ఆ మనుషులతో పోరాడి గెలిచాడు. ఆమేన్. మొదటి నుంచి కూడా సమర్పణ కలిగినటువంటి ఒక దేవుని ఉద్దేశం కలిగిన వాడు యాకోబు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా పెనుగులాడి ముందుగా రావాలని ఆలోచన చేశాడా లేదా? అయినను ఏశావుకు మడమ పట్టుకుని లాగినప్పుడు వెనక్కి వెళ్ళిపోయాడు. దాన్ని అక్కడి నుంచి ఏమంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకు ఆలోచనలు ఉంటాయి. పిండము కదులుతుంది, తెలుసా మీకు ఆ సంగతి? ఇటు అటు కదులుతుంది. మన తల్లి తిన్న ఆహారం కూడా పిండం కూడా తింటుంది, దానికి కూడా జీర్ణం అవుతుంది. గోళ్ళు పెరుగుతుంటాయి, వేళ్ళు పెరుగుతుంటాయి, కళ్ళు పెరుగుతుంటాయి, ముక్కు అన్నీ పెరుగుతుంటాయి. ఆహారం తీసుకుంటుంది. ఆహారం తీసుకోకపోతే జీవించలేదు ఆ జీవి. అలాగా తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు కూడా వచ్చే సమయానికి ఏం కలుగుతుంది?
కొన్ని ఆలోచనలు తలంపులు వారికి కలుగుతాయి. 9 నెలల సమయం పూర్తయ్యాక ఆ గర్భంలోంచి బయటకు వచ్చినప్పుడే పోరాడాడు జ్యేష్ఠత్వం కోసం. ఆమేన్. అది ఎక్కడ సంపాదించుకున్నాడు? బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏశావు యొక్క మనసు చూసి అతను ఆకలితో ఉన్నప్పుడు, ఇతను మంచి వంటకం చేస్తున్నప్పుడు అతను అడిగినప్పుడు ఏమన్నాడు? నీ జ్యేష్ఠత్వకి నాకు అమ్మి వేస్తావా? ఈ వంటకం నీకు ఇస్తానని చెప్పాడు. అతను ఏం చేశాడు? ఒక పోటుకోటు కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఎప్పుడైతే అమ్మేసుకున్నాడో జ్యేష్ఠత్వకుని కోల్పోయాడు. తల్లి గర్భంలో పెనుగులాడినటువంటి ఆ జ్యేష్ఠత్వకుని ఎక్కడ సంపాదించుకున్నాడు? ఈ లోకంలోకి వచ్చాక సంపాదించుకున్నాడు యాకోబు. అతని సమర్పణ అంతా ఏంటి? అతను ఆకలితో ఉన్నా పర్లేదు, కానీ జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి. ఏమండి? అలాగా మనుషులతోటి పోరాడి గెలిచాడు, దేవునితో కూడా పోరాడి గెలిచాడు. తెల్లవారిని వరకు కూడా మరి ప్రార్థనలో ఉన్నాడండి. ఆఖరి తెల్లవారి పోయేటప్పుడు తెల్లవారుతుండగా దూత నన్ను వెళ్ళిపోతాను, నన్ను విడిచిపెట్టినప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను వెళ్ళను. సమర్పణ అది. ఆఖరికి పోరాడి ఆ గూటి మీద పొడుస్తుంది. ఆ తుంటే ఏమైపోద్ది? గూడు వసలిపోద్ది. అయినా సరే విడువక ప్రార్థన, సమర్పణ. దేవా ఈ రాత్రి నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడవను. ఎంతమందికి సమర్పణ ఉంది? సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే నేను విమోచింపబడతాను. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడు, నా స్థితిగతులను మారుస్తాడు, నా హృదయ స్థితిని మారుస్తాడు, నా దేహాన్ని స్వస్థపరుస్తాడు, ఆయన ఆలయంగా మలుచుకుంటాడు. కాబట్టి నేను ఈ ప్రార్థనలో గడపాలని కొద్దిమంది మీరు వచ్చారు కాబట్టి మీరు ధన్యులు. ఆమేన్. రాని వారన్నా కూడా ధన్యులు కానే కాదు. వాళ్ళ జీవితంలో గోల్ లేదు, సమర్పణ లేదు, ఒక నిర్ణయం లేదు. వారి దేహాన్ని దేవుని ఆలయంగా మలుచుకోలేరు. కపటమైన భక్తి. పైకి భక్తిగా కనిపిస్తారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేరు. ఆమేన్. చాలామంది జీవితాలు ఆకులే కనబడతాయట, ఫలాలు కనబడవట. ఒక చెట్టును చూసినా, అంజూరు చెట్టును చూసినప్పుడు ఏం కనిపించింది? ఆయనకి ఫలములు కనపడ్డాయి, ఆకులు కనపడ్డాయా? ఆకులు కనపడ్డాయి. ఆకులు అంటే ఏంటి? ఆకులు అంటే ఏంటి చెప్పండి? సిలువ మెడలో ధరించుకుంటారు. వాళ్ళ జీవితంలో ఉండదు, శ్రమను అనుభవించే ఓర్పు ఉండదు. అదొక ఆకు. ఏమండి? కొంతమంది ఏం చేస్తారు? ఇలాగ వస్తువులు చేసి సమర్పణ కలిగి ఉంటారు కానీ ఓర్పు, సహనం, పరిశుద్ధత ఉండదు. శరీర ఇచ్చలు చొర్రెర కోరికలు కలిగి ఉంటారు. అది కూడా ఆకే, పైకి కనబడుతుంది. అది సమర్పణ కలిగి ఉన్నట్టుగా. వాళ్ళ కోపం పోదు, ఆగ్రహం పోదు, సనుగులు పోవు, సంశయాలు పోవు. ఇవన్నీ ఆకులే. కొంతమంది ఏమవుతారు? తెల్ల బట్టలు కట్టుకుని చర్చికి వెళ్తారు, మంచిదే. కానీ ఆ తెలుపుదనమో, ఆ సాత్వికమో దేని మనసులో ఉండదు. పైకి కనబడుతుంది పవిత్రమైన చల్ల చీర, లోపలంతా నలుపు, మచ్చలు, మాయలు, హృదయంలో కపటము, ద్వేషం, అసూయ, పగ ఇవన్నీ కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఆకులు. ఏమండి? ఏ ఆకులు? చిరుగు ధరించుకోవడం, పైకి కనపడడం ఆకులు. కొంతమంది మాలలు వేస్తారు, కొంతమంది భక్తిహీనులు. ఏమండి? ఇప్పుడు ఉపవాస ప్రార్థన, 40 దినాల ఉపవాస ప్రార్థనలు కొంతమంది కొన్ని సంఘాల్లో మాలలు వేస్తుంటారండి. వాళ్ళేంటి? ఆ మాల ద్వారా బయటకు చూపించి అదొక ఆకు, దానిపైన మళ్ళీ ఒక ఏంటది? జపమాల, అదొక ఆకు. ఇలా క్రైస్తవులు మని పండగ క్రైస్తవులు కొంతమంది ఐకొన్న ఆకులు. క్రిస్మస్గా వస్తారు, మంచి బట్టలు వేసుకుంటారు, ఆరాధనలో గడిపేస్తారు. కొంతమంది ఉపవాస ప్రార్థనకు వస్తారు, అదొక ఆకు. ఏమండి? దేవునికి ఇష్టమైన మనసు ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ఫలములు లేని ఆకులు, ఫలములు లేని చెట్లు. పైకి కనబడతాయి, మంచి చెట్టుగా, మంచి వృక్షంగా కనబడుతుంది, కానీ ఫలములు ఎక్కడా లేవు, అన్నీ ఆకులే. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మరి అన్నట్టు కూడా నువ్వు ఫలించవు, చెప్పించాడు దాన్ని. దేవుడు చూసినప్పుడు మనం ఎలా ఉండాలి? మంచి సమర్పణ కలిగి ఉండాలి. యాకోబు జీవితంలో దేవదూత ఒక మాట చెప్తుంది, నువ్వు మనుషులతో పోరాడి గెలిచావు, లోకంతో పోరాడి గెలిచావు, నాతో కూడా పోరాడి గెలుస్తున్నావు. కాబట్టి ఇక్కడి నుంచి నీ పేరు యాకోబు కానే కాదు, నువ్వు ఇశ్రాయేలువి. ఇశ్రాయేలు నువ్వు దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక ఆయుధం నువ్వు. ఆమేన్. అవండి దేవుని సన్నిధానంలో మరి ఆయన ఆ విధంగా మనుషులతోటి కూడా మరి దేవునితో కూడా పోరాడి ఆయన సమర్పణ జీవితాన్ని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని దేవునికి అర్పించి మంచి ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. ఆమేన్.
కాబట్టి దేవుని స్థుతిలో మరొక మాట చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ ఆదికాండం 35 అధ్యాయము 1, 2, 3 వచనాలు చూసుకున్నట్టయితే 35, 1, 2, 3 వచనాలు. దేవుడు యాకోబుతో నువ్వు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని యాసావు ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకుని మీ వస్త్రములు మార్చుకునడి. మనము లేచి బేతులకు వెళ్దాము. నా శ్రమదినమును నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడైన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదనని చెప్పాను. ఆమేన్. ఇక్కడ చూడండి, దేవుడు అంటే యాకోబుతో నువ్వు లేచి బేతేలుకి వెళ్ళి అక్కడ నివసించి, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బేతేలుకి. ఆయనకి ఇష్టమైన ప్రదేశం అది. ఏమండి? వెళ్ళి నీ సహోదరుని యాసావు ఎదుటి నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠంను కట్టుమని చెప్పగా, నీకు కనబడిన దేవునికి బలిపీఠము కట్టమన్నాడు బేతేలును. నీ అన్నదమ్ముల దగ్గర నుంచి పారిపోయినప్పుడు బేతేలును బలిపీఠము కట్టమని చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నప్పుడు యాకోబు తన ఇంటి వారితో వారందరితో కూడా మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకుని మీ వస్త్రమును మార్చుకునండి. ఈ మాట చెప్పాడా దేవుడు ఆయనకి? మీ వాళ్ళని పవిత్రపరచమని చెప్పాడా? లేదు. ఎందుకంటే బలిపీఠం కడుతున్నాడంటే అది దేవుని బలిపీఠము, అది పరిశుద్ధమైనది, మహాబల ప్రభావము కలిగినది, ఆయన తేజస్సు అందులో ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఏమున్నాయి చెప్పండి? లాబాని ఇంటిని దొంగిలించుకు వచ్చింది కదా రాహేలు, విగ్రహాలు, బంగారు విగ్రహాలు ఉన్నాయి. ఏమండి? వాటన్నిటిని కూడా ఏం చేయమన్నాడు? అన్య దేవతలను పారవేసి మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకుని మీ వస్త్రాలు మార్చుకోండి. మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి అంటే పవిత్రపరచుకోండి. అపవిత్రమైన దాన్ని దాచుకోవద్దు. అది లోకంలో విలువైందే కావచ్చు, కానీ దాన్ని పారేసేయాలి. ఇప్పుడు మీరు చూసారా, పారవేయడం అంటే ఏంటి? అది సమర్పణ. ఇంతవరకు దాన్ని ప్రేమించే కదా తండ్రి దగ్గర అబద్ధం ఆడింది, తండ్రిని మాయ చేసింది, భర్తను మాయ చేసింది, అవి ఇష్టమనిగా తెచ్చుకుంది. కానీ నీకు ఇష్టమైన దాన్ని ఏదైనా సరే నువ్వు విడిచిపెడితేనే దేవుని చిత్తం జరిగించేవాడు. అది సమర్పణ. ఆమేన్. కనుక అక్కడ చెప్తున్నాడు, ఎందుకంటే దేవుడు నన్ను బలిపీఠం కట్టమన్నాడు. మీరు నా జనులై ఉన్నారు. ఇదిగో మనం అపాయకరమైన స్థితిలో ఉన్నాం, మన శ్రమలో ఉన్నాం. ఈ శ్రమ నుంచి దేవుడు తప్పించాలంటే, ఈ ఆపదను తప్పించాలంటే మనం మొట్టమొదటిగా ఆయనకి ఇష్టమైన పని చేయాలి. ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే నన్ను బలిపీఠం కట్టమన్నాడు, బేతేలుకి వెళ్ళమన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మీ దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు మీరు పారవేసేయండి. మిమ్మల్ని శుచిపరచుకోండి, పవిత్రపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి, మీ వస్త్రాలను మార్చుకోండి. వస్త్రం అంటే ఏంటి? మనస్సు. వస్త్రం అంటే ఏంటమ్మా? మనసు. విగ్రహం అంటే మనసులో ఉండే దుష్ట ఆలోచన, దురాలోచన, దుష్టికి సంబంధించిన ప్రతి ఆలోచన, వాటిని తీసి పారేయాలి. అవి ఎక్కడ పారేయాలి? ఎక్కడ ఉంటాయి? అవి లోకంలోంచి వస్తాయి మనలోకి. కాబట్టి లోకంలోనికే విసిరివేయాలి. వాక్యాన్ని లోపలికి తీసుకోవాలి. ఆమేన్. మీ వస్త్రములు మార్చుకోవాలి, మీ మనసును మార్చుకోవాలి. వస్త్రం అంటే మనస్సు. నీ మనసును మార్చుకోవాలి. అది మారు మనసు. మార్పు చెందాలి, రూపాంతరం చెందాలి, సజీవయంగా సమర్పించుకోవాలి, నిబంధన మంత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. యాకోబు చెబుతుంది అదే. మీరు బ్రతికి జీవించాలంటే, బ్రతికి బట్టకట్టాలంటే మీ పైన ఉన్న బట్టలు మార్చుకోవడం కాకుండా మీ అంతరంగాన్ని మార్చుకుని మీ హృదయంలో ఉన్నటువంటి వాటి మీద ఉన్న ఆశని విడిచిపెట్టి వాటిని పారవేయండి. అప్పుడు దేవుని పని చేయడానికి మనం యోగ్యులం అవుతాం. అది సమర్పణ జీవితం. లేకపోతే నువ్వు పాడుతున్న పాటలు కానీ, నువ్వు చెప్పే వాక్యం కానీ, నువ్వు ఇచ్చే కానుక కానీ దేవుని యొద్దకి చేర్చబడదు. దానివల్ల ఆశీర్వాదము ఉండదు. ఆమేన్. జీవితకాలం అంతా దొంగగా మిగిలిపోయింది, కానీ దానివల్ల అనేక ప్రమాదాలు వచ్చాయి. కానీ ఆ విగ్రహాల వల్ల ఏమైనా లాభం పొందుకుందా రాహేలు? వారెవరైనా లాభం పొందుకున్నారా? లేదండి. అది బంగారం విగ్రహాలే, కానీ వారికి ప్రయోజనం లేనివి అయిపోయినాయి. ఆఖరి పారవేయాల్సి వచ్చింది. ఈ లోకస్థితిని దేన్ని నమ్ముకున్నా, దేన్ని దగ్గర ఉంచుకున్నా, దాచిపెట్టుకున్నా దానివల్ల నీకు నష్టమే కానీ కష్టమే కానీ ఆశీర్వాదం ఉండదు. ఆమేన్. కనుక అలాగ వారు మరి అక్కడ దేవుని నీతిని ఏర్పరచడైనా సమర్పించుకున్నాడు లేదా? మొట్టమొదటి తనను తాను సమర్పించుకున్నాడు. రెండోది దేవునితో పోరాడు, మనుషులతో పోరాడాడు, దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాడు, కుటుంబాన్ని కూడా సమర్పిస్తున్నాడు. నీకు నువ్వే పవిత్రపరచుకుంటే కాదు,
నీ వెనకాల ఉన్నవాడిని కూడా పవిత్రపరచవలసిన బాధ్యత నీకు చాలా ఉంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ హేయ బుద్ధులన్నీ కూడా నువ్వు వాక్యం చెప్పి మార్చవలసిన అవసరత నీకుంది, వాక్యం తెలియజేసి. ఆమేన్. ఇంకో విషయం చూపిస్తాను. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము. తొమ్మిది, 10, 11 వచనాలు. చూడండి అక్కడ. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చూద్దాం మనం. చూడండి ఇక్కడ. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నువ్వు ప్రవేశించిన తర్వాత ఆ జనముల ఏ కృత్యములు నువ్వు చేయ నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండం దాటించు వానినైనను శకునము చెప్పు చోది కానివన్నైనను మేఘ శకునములు కానీ సర్పశకునములు కానీ చెప్పు వారినైనను సిల్లంగి వారినైనను మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణపిశాచిని అడుగు వారినైనను దయ్యముల వద్ద విచారణ చేయని వారినైనను మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయు ప్రతివాడు యెహోవాకు హేయుడు. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి జనములను వెళ్ళగొడుచున్నాడు. ఆమేన్. సరే, ఇది దేవునికి ఇష్టం లేదన్నమాట. ఏమన్నాడైనా, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నువ్వు ప్రవేశించిన తర్వాత ఆ జనముల ఏ కృత్యములు నువ్వు చేయ నేర్చుకోకూడదు. లోకంలోనే జీవించాలి, లోకంతో ఉండాలి. కానీ ఆ జనముల ఏ కృత్యములు, వారి ఆలోచన విధానం, వారి ఆచారం మనం నేర్చుకోకూడదు. దేవుని సందులో యథార్థంగా జీవించాలి. తన కుమారునైనను తన కుమార్తెని అగ్నిగుండం దాటించి వారినైనను శకునము చెప్పు చోదిగారినైనను మేఘశకునములు గాను సర్పశకునములు కానీ చెప్పు వారినైనను శిల్లంగి వారినైనా మాంత్రికునైనా ఇంద్రజాలకునైనను కర్ణపిశాచమును అడుగు వారినైనను దయ్యముల వద్ద విచారణ చేయవనైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఆమేన్. చాలామంది ఏం చేస్తారు, క్రైస్తవులు రోగం తగ్గలేదు అనుకోండి, మొల చుట్టూ కట్టేస్తారు రక్షరేకులు. దయ్యాల దగ్గర విచారణ చేస్తారు, మాంత్రికుల దగ్గర విచారణ చేస్తారు. ఎవరైనా ఏదైనా పెట్టారేమని ఎక్కడికైనా వీళ్ళు తెలుసుకుందామంటారు. ఇలాంటి ఆలోచనలు మన మధ్యన ఉన్నాయి. ఏమండి, అలాంటివన్నీ ఏం చేయకూడదంటే మన మధ్యన ఉండనీయకూడదని చెప్తున్నాను. మరి దేవుడు మన మధ్యన ఉండనీయకూడదన్నవాడు ఆయన ఉంచుతాడో చెప్పండి. మీరు దేవుడిని నమ్ముకున్నారో ఇలాగ అయిపోయారు, అలాగే అయిపోయారు, చనిపోయారు, రోగాల బారిన పడ్డారని చెప్పుకుంటారు జనాలు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? అలాంటి మనసు కలిగిన ఉన్నవాడిని మీ మధ్యన ఉండకూడదని చెప్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా మన మధ్యకు వచ్చి మనం ఏం చేయాలి? వాళ్ళని ఆ మనసు మార్చుకుని రమ్మని చెప్పాలి. వాళ్ళు మన మధ్యన ఉంటే మనకి కూడా నష్టం ఉంది. ఆమేన్. నష్టం ఉందండి. మరి అందుకని దేవుడు ఏం చేస్తాడు? మనకి నష్టం కలగకుండా, యథార్థవంతులు నష్టపోకుండా మన మధ్యన ఉండొద్దని చెప్పినైనా ఆయనే కొన్ని సందర్భాల్లో దూరపరుస్తాడు, శ్రమలకు గురి చేస్తాడు. అప్పుడే తెలుసుకుంటారని. నువ్వు దేవుని దగ్గర ఆలోచన చేయాలి. నీకు ఏది కావాలన్నా, కర్ణపిశాచు వాళ్ళనైనను మంత్రగాళ్ళనైనను శకును చెప్పువాళ్ళు, చోది చెప్పువాళ్ళు, చాలామంది చోది చెప్పించుకుంటారు. అవన్నీ జరిగాయి నా కళ్ళ ముందు. కొంతమందిని పిలిపించుకుని చిలక జాతకం చెప్పించుకుని చోది చెప్పించుకుంటే దేవుని యొద్దకు ఎందుకు రావడం? ఏమండి, అట్టి హేయమైన వారు దేవునికి కూడా హేయులట్టాళ్ళు. దేవునికి హేయులైన వాళ్ళు ఇక్కడ ఉంచుతాడైనా పరలోకంలో స్థానం ఉంటుందా? పరలోకంలో స్థానం ఉండదు, భూమి మీద కూడా స్థానం ఉండదు. నీ హృదయంలో దేవుని వాక్యానికి స్థానం ఉండదు. దేవుని దృష్టి నీ మీద ఉండదు. అలాంటి వారిని మీ మధ్యన ఉండవద్దని చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ చేసేసి దేవునికి విరోధమైన పనులు చేసి, అలాంటప్పుడు దేవుడిని ఎవరు నమ్ముకోమన్నారు? నిన్ను నీ విశ్వాసాన్ని కొనసాగించే మనసు ఉంటేనే నమ్ముకోవాలి. నిజమైన దేవుడిని నమ్మితేనే పరిపూర్ణ నమ్ముకోవాలి. లోక సంబంధంగా బాప్తిస్మం తీసుకుని క్రైస్తవుడు అనిపించుకుని దేవుని చిత్తాన్ని జరిగించుకుండగా, నిర్ణయం లేకుండా, నిబంధన లేకుండా నీ ఇష్టాన్ని నువ్వు జీవిస్తూ ఇంకా లోకానుసారంగా సిద్ధాంతాలు పిలుచుకుని ప్లాన్లు వేయించుకుని పెళ్ళిళ్ళకి ముహూర్తాలు పెట్టించుకుని
రోగాలు వస్తే రక్షరేఖలు కట్టించుకుని దెయ్యములను వెంబడిస్తూ వాళ్ళకి బలార్పణలు ఇస్తూ వాళ్ళ డబ్బు నీ కష్టార్జితం నట్టుకెళ్ళి పోసి దేవుని సందులో 10 రూపాయలు కూడా కానుకేయకుండా ఇలాంటి బ్రతుకుని వాళ్ళని దేవుడు హేళన ఉంచుతున్నాడు. ఆయనకి ఏమైందని ఆయన ఉంచుతాడా? ఆయన స్థలంలో ఒక గొంగళ పురుగు వచ్చి రోజు మన గిన్నెల చుట్టూ తిరుగుతుంది అనుకోండి, భోజనం దగ్గర మనం ఉంచుతామా? అది మనకి ఏం కదా, దాన్ని త్రోసివేస్తాం, కాలుతో నలిపివేస్తాం అవసరం అయితే కదా. మరి అంతే. కాబట్టి ఇలాంటి బ్రతుకులు, ఇలాంటి స్థితి కలిగి ఉన్న వారు దేవునికి ఇష్టలు కాదు. మరొక మాట చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనాన్ని చూడండి. 30వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబునకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకునండి. ఆమేన్. సరే, చక్రం మాటలు ఇవి. ఏమండి? నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కునకు మూలమై ఉన్నాడు. నీవు ఈ లోకంలో బ్రతకాలన్నా పరలోకంలో బ్రతకాలన్నా నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్కి ఎవరు మూలమై ఉన్నారు? యెహోవాయే మూలమై ఉన్నాడు. దేవుడే మూలమై, నువ్వు నమ్మిన దేవుడు మూలమై ఉన్నాడు అనుకోవాలి. నువ్వు మూలరాళ్ళు ఎక్కడ వేయకూడదు, అక్కడ వేయకూడదు, ఈ పక్క మూసేయాలి, ఈ పక్క మొయ్యకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఇటు దూరం పెట్టకూడదు. ఏమండి? మరి ఇన్ని ఆపగలిగి నువ్వు ఈ ప్రాణాన్ని ఆపుకోగలవా? నీ ఆయుష్ని ఆపుకోగలవు నువ్వు? ఆయుష్కాలం ఆయన చేతిలో ఉంది, అవును కదండి. ప్రాణం ఆయన చేతిలో ఉందండి. జీవన మరణాలు దేవుని చేతిలో ఉన్నాయి. అందుకని భక్తుడు ఏమంటాడు, ఆయన ఆయుష్కాలం గురించి ఏమన్నాడు? అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. కాబట్టి నీ దేవుడే నీ ప్రాణానికి నీ దీర్ఘాయుష్కు మూలమైనాడు కనుక, కాబట్టి నీవు నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యముని ఆయన్ని హత్తుకొని జీవించినట్లు జీవాన్ని కోరుకోవాలి. మనం ఆయన వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని హత్తుకోవాలి, దీర్ఘాయుష్షు ఆయన దగ్గర పొందుకోవాలని జీవమునే కోరుకునండి నీవు నీ సంతానము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.